మంత్ 5వ క్లాసు ప్రారంభించడం జరిగింది. ప్రతి సోమవారం మళ్ళీ ఉంటుంది. అందులో నెగితే స్టేట్ కూడా ఆడచ్చు. దాని గురించి మీరు ఇంకా గురించి ప్రార్థన చేయండి. అలాగే ఒక సంవత్సరం నుంచి 5 గంటల నుంచి 9 గంటల వరకు ఆడటం జరిగింది. వారానికి ఒక రోజు దేవుడి గురించి ట్యాక్స్ అంటే డ్రమ్స్ వాచ్ నేర్చుకుంటే బాగుంటుందని దేవుడి ఆశ. అదే ఆశ కూడా. అలాగే లోకం గురించి మనం ఆడతాం. దేవుని గురించి ఏం చేస్తున్నారో మనం ఆలోచించాలి. యవన వయసులో మనం నేర్చుకోవాలి. వారం ఒక రోజు ఒక గంట సేపు నేర్చుకుంటే ట్యాక్స్ వాయించడం డ్రమ్స్ వాయిస్తే అంత ఉపయోగపడుతుంది. రోజు ఆట మానేద్దామని పర్వాలేదు, నేను కూడా మానేస్తాను. నాతో పాటు నన్ను ఉండిపోతుంది. 5 గంటల నుంచి 9 గంటల వరకు ఆట నేర్చుకుంది. సో తర్వాత రెండో విషయం, నవంబర్ 13వ తారీఖున మన చర్చి స్థాపించిన రోజు కాబట్టి ఆ రోజు నేను భోజనం పెడతాం అనుకుంటున్నాను. కానీ ఆ రోజు స్కూల్లో 90 పరీక్ష ఉంది. సెలవు ఇస్తుందని తెలియదు. సెలవు ఇచ్చడానికి ప్రారంభించలేదు. నవంబర్ 13 మన సంఘం స్థాపించడానికి పుస్తకం రోజు కాబట్టి ఆ రోజు గ్రామంలో మర్చిపోతుందండి. నా పుస్తకం సేకరించండి. అలాగే నా సెలవు గురించి ప్రార్థన చేయండి. అంటే నవంబర్ 13 నుంచి పరీక్ష స్టార్ట్. అది 13వ తారీఖు వచ్చింది. ఆ రోజు మనకు కాల్చడం జరిగిన చిన్న సాక్ష్యం తీర్చుకోలేక అలాగే ఒక సంగీతం నేర్చుకోవాలని, దేవుడి గురించి కనపడాలని ప్రార్థన చేయండి. అలాగే సోమవారం ఆటలో కూడా విజయం సాధించాలని ప్రార్థన చేయండి. సోమవారం మా నాన్నగారు 2వ సంవత్సరం సంఘానికి సాక్షిగారికి చెప్పమన్నారు. నేను ఆ రోజే మాతో పాటు ప్రకటించారు. సాక్షిగా ప్రార్థన చేస్తాము మా నాన్నగారు. దేవుడు చెప్పు ప్రార్థనకి రాబట్టుకుంటున్నారు. ప్రార్థన చేస్తారు, రాలేకపోతున్నారు చేయవారు ఫోన్ చేశారు. అలాగే మేము ప్రార్థన చేసాము. తెలిసిన వాళ్ళు చాలా మంది ప్రార్థన చేశాము. ప్రార్థన చేసిన విధముగానే దేవుడు కార్యం చేశాడండి. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యపడము, నడిపించేవాడు, గొప్పవాడు. మా అమ్మగారు అయితే 3 గంటలకి ఎప్పుడు లేచి అసలు తెల్లవారి వరకు ప్రార్థన చేస్తూనే ఉందని మా అమ్మ. తెలియదు దేవుడు 8 గంటల వరకు బాగానే ఉందని అక్కడ వాతావరణం. తర్వాత కొంచెం చిక్కులు స్టార్ట్ అయ్యి ఎక్కువ పడుతుంది అక్కడ. తర్వాత 11 గంటలకు స్టార్ట్ చేశాక 2 గంటలు అసలు వర్షమే రాలేదండి. దేవుడితో బట్టి దేవుడు చూసుకోవాలి. అలాగా 10 మంది పాస్టర్ అలా వచ్చారండి. చెప్పిన వాళ్ళు వచ్చారు చాలా మంది. మా చెల్లిని చూడటాకైనా చాలా మంది వచ్చారండి. చూడడం చాలా మంది ఉన్నారు. అలాగే తర్వాత భోజనాలు కూడా కొంచెం చిన్నగా అట్లా ఉందండి. అయిపోయాక మాత్రం కొమ్మ వర్షమే కురిసింది. దేవుడు ఆ విధంగా కృప చూపించాడు. దేవుడి సమస్త ఘనత మహిమ కలుగును గాక. మీ అందరికీ తెలిసే ఉంటాను, చిన్నప్పటి నుంచి ఈ సంఘంలో నేను పెరిగాము. ఈ సంఘంలో ప్రతిదీ మేము నేర్చుకున్నాం చిన్నతనం నుండి. అంటే చిన్నతనం నుండి తల్లిదండ్రులు ప్రతిదీ ఇలా ఉండమా అలా ఉండమని నేర్పిస్తూ ఉంటారు. ఇంకొంచెం ఎదిగాక ఇంకా స్కూల్లో గురువులు నేర్పిస్తారు. కాకపోతే మాకేంటంటే ఈ సన్నిధిలో ప్రతిదీ నేను నేర్చుకుంటాను. మరి నాకంటూ గురువు మాత్రం దేవుడి తర్వాత మా పాస్టర్ గారు. ఇంకా ఏమైనా ఇంకా పాస్టర్ గారు ఏంటంటే ప్రతి విషయంలో దేవుడి పట్ల ఎలా ఉండాలి, దేవుళ్ళు భయభక్తులు కలిగి ఎలా ఉండాలని ప్రతిదీ నేర్పించారు మాకైతే. మేమైతే చిన్నప్పటి నుంచి పాస్టర్ గారు వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచారు అక్క వాళ్ళని, మేము కూడా దేవుళ్ళు అలాగే ఎదగాలని చిన్నతనంలో మాకు అలాగే ఆశ ఉండిపోయింది. మరి దేవుడి వల్ల ఈ సమయంలోకి మేము రావడము, అక్కడికి మాకు ఆశీర్వాదం ఉండడం, మా కుటుంబాన్ని అంతటినీ దేవుడు దీవించడం నిజంగా ఇది ఒక అద్భుతం. అలాగే నా వివాహం కొరకు చర్చిలో అందరూ ప్రార్థన చేస్తారు. చాలా ఎక్కువగా ఎంతో విశ్వాసంతో నాకు మ్యారేజ్ విషయంలో మ్యారేజ్ బాగా జరగాలని, మంచి కుటుంబంలో నేను వెళ్ళాలని ఎంతో ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన ఫలితంగా దేవుడు విని మంచి కుటుంబాన్ని నాకు దయచేస్తారు.
మేము వాళ్ళ మీద గ్రౌండ్ వస్తుంది. మా ఇంటి దగ్గరలో ఉంది. నేను మా ఇంకా చాలా ఈ వర్తమానం దేవుని సేవకులు దాన్ని బాగా పరిశీలించి ఈ వర్తమానం ద్వారా దేవుడు చాలా చక్కగా మాట్లాడతారు మేడం. మాకు తక్కువ విషయంలో మనం చూసినట్లయితే రండి మన వివాదం తీర్చుకుందాము అన్న దాని మీదే మాట్లాడారు. కానీ ఇంకా మనం కింద చూసినట్లయితే మీ పాపము రక్తం వల్ల ఎర్రని వైపును అవి ఎమ్మ వల్ల తెల్లబడును, చెట్టు వల్ల ఎర్రని వైపును అవి గొర్రెబొచ్చు వల్ల తెల్లబడును అని ఇంకా దాని గురించి ఇంకా లోతుగా ఆయన స్టడీ చేసి మరొక అంశాంతరమైన వర్తమానం కూడా ఉన్నదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదే రంగా ఇంకో వర్తమానం కూడా అదే వాక్యంలో ఉన్నది అయ్యారంటే అది కూడా ఆయన మనకి ప్రింటింగ్ చేసి ఆయన పుస్తకాల రూపంలో కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. తెలుసుకోవడం అవన్నీ కూడా ఆయన దాన్ని స్టడీ చేసి ధ్యానం చేసి ఒక క్రమంలో దాని లోతుగా ఆ విషయాన్ని మనకు తెలియపరచడం అంటే మాకు చాలా సంతోషంగా చూసింది. ఎందుకంటే అది శాపులు చెప్తుంటే అది మనకు అర్థమవుతూ ఉన్నదన్నమాట. అంతవరకు మనకు అది అర్థమవుతలేదు. కానీ ఆయన చాలా లోతుగా, ఎందుకంటే దేవునితో కలిసి ఆలోచించినట్లయితే మన యొక్క పరిస్థితులు, మన యొక్క సమస్యలు కూడా క్లియర్ అవుతాయి అన్న విషయం మీద ఆయన మాట్లాడారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడు? దేవుడే డైరెక్ట్గా చెప్తున్నాడు, రండి మీకు నాకు మధ్య ఏమైనా చిన్న ఏదైనా ఉన్నట్లయితే అది సరి చేసుకుందామని చెప్పి దేవుడే శ్రమిస్తున్నారని చెప్తా ఉన్నారు. ఎందుకంటే అలా మన దేవునితో కలిసి దేవునితో సమావేశమవి మనం ఆ యొక్క మన విషయాలు పూర్తిగా ఆయనతో మనం పంచుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు చక్కబడతాయని చెప్పి ఆ వర్తమానం ద్వారా దేవుడు సేవల ద్వారా చెప్పడంతో నేను లేవుగా ఆలోచిస్తే నాకు అర్థం. దేవుని స్తోత్రం హల్లెలూయా. అనేక వారం ద్వారా అది టేపు వేయడం జరిగింది అన్నమాట. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆ వర్తమానంలో చూస్తున్నట్లయితే కూడా ఇంకా లోతుగా అందులో మనం ఉన్నట్లయితే మోసే గారి గురించి కూడా చెప్తారు. మోసే గారు దేవుడితో కలిసి ఆలోచన సేవ ఏర్పడింది అని చెప్పేసి ఆ యొక్క పొద దగ్గర ఆ పర్వతం మీద మోసే ఆ పొద దగ్గరకు వచ్చి దేవుడితో సమావేశమైనప్పుడు దేవుడు చూసారా ఆయన మోసే ఇది పరిశుద్ధమైన స్థలము, అది చెప్పులు విడుము అని చెప్పినప్పుడు ఆయన చెప్పులు విడిచినట్టుగా అక్కడ ఉన్న దేవుని స్తోత్రం హల్లెలూయా. అంతవరకు కూడా ఆ పర్వతం మీద గొర్రెలు తిరుగుతూ ఉన్నాయి. అవి గొర్రెలు గంట వేస్తూ ఉన్నాయి, తర్వాత అవి రొచ్చి వేస్తూ ఉన్నాయి. కానీ ఆ స్థలం ఎప్పుడైతే దేవుడు దిగొచ్చి ఆ స్థలంలో దేవుడు దిగొచ్చాడో అది పరిశుద్ధ స్థలం అయ్యింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. చూసారా అక్కడ దేవుడి చేత ఆ మోసే ఆలోచన సేవ కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆ మోసే ఆ యొక్క స్థలానికి కలిగి ముందే అతను ఎంతగానో వేదన చెందుతూ ఎంతగానో దుఃఖపడుతూ ఆ రాత్రి అంతా కూడా అతను నిద్రపోలేదు అక్కడ. దేవుని స్తోత్రం హల్లెలూయా. అటు రీతిగా ఉదయమైనప్పుడు దేవుడు కూడా అదే ఉద్దేశం కలిగి ఆ ప్రజలు విడిపించాలా, ఆ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఆయన కూడా ఆ యొక్క దిగి వచ్చి మోసేతో ఆ సమావేశం అయినప్పుడు ఆ యొక్క అగ్నిపాదులోకి దేవుడు దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆ అగ్నిపాదులోని ఆయన స్వరం ద్వారా మాట్లాడిన దేవుడు అక్కడ వచ్చి ఆ యొక్క సమావేశం మాట్లాడే వెళ్ళిపోలేదు. కానీ ఆ దేవుడే మోసేలోకి వచ్చాడని చెప్పారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అలా మోసేలోకి రాకపోతే
ఆ ఐగుప్తు దేశంలో అంతమంది ప్రజల్ని, ఆ ఇశ్రాయేలుని 20 లక్షల మందిని అతను విడిపించేవాడు కాదని చెప్పేసి దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇంకా అనేక రకాలుగా మనం చూసినట్లయితే మన గత బుధవారంతో అది పూర్తయింది. ఇంకా మనం అలా చూసినట్లయితే ఇప్పుడు యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆ యొక్క జక్కయ్య కూడా ఆ జక్కయ్య కోసం తన భార్య ఎంతగానో ప్రార్థన చేసేదాన్ని. ఆవిడ ఒక మందిరానికి వెళ్తే అతను వేరేదేగా వెళ్ళేవాడు అంటాడు. ఆవిడ ఒక మంచి దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధనకి వెళ్ళింది. అతను ఒక వ్యాపారం చేసుకుని వెళ్ళాడనమాట. అతని సహవాసం వేరుగా ఉండేది. అంటే అతని కోసం తన భార్య ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూడా ఒక ఆలోచన కలిగి ఆ యొక్క మార్గం ద్వారా వచ్చినప్పుడు అంటే తన భార్య చెప్పిన రీతిగా అసలు ఈయన ఎలా ఉంటాడో, ఈయన పరిస్థితి ఏంటి, ఈయన ఎలాగా ఏంటంటే ఆయన మేడిసి పెట్టి అక్కడి నుంచి ఆయన్ని రహస్యంగా చూడాలనేసి అతను అనుకున్నప్పుడు ఆ సన్నిధికి వచ్చి దేవుడు ఏం చేయడంటే జక్కయ్య చెట్టు దిగిరమ్మని జక్కయ్యతో మాట్లాడాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అతను పేరు పెట్టి పిలిచినప్పుడు అతను ఎంతగానో కూడా తన మనసు మార్చుకున్నాడు. తర్వాత దేవుడు చెప్పకపోయినా సరే దేవుడు తనతోటి చక్కగా మాట్లాడినప్పుడు తన హృదయం మార్చుకుని దేవుడు చెప్పకపోయినా సరే అతను అన్యాయంగా ఎవరి దగ్గరైనా ఒక వంతు తీసుకున్నట్లయితే నేను 4 వంతులు చెల్లిస్తాను ప్రభావం పశ్చాత్తాపడి తన మనసు మార్చుకున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అదే రీతిగా దేవుని చేత సమావేశం అయ్యి దేవుని చేత ఆలోచన కలిగి ఉన్నట్లయితే తన హృదయాలు మారుతాయి, మన మనసులు మారి రక్షణ పొందుకుంటామని చెప్తారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇంకా మనం లాస్ట్గా మనం చూసినట్లయితే ఒక స్త్రీ ఉన్నట్టు కదండి, భార్యాద్ర సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ స్త్రీ ఆయన ఎలాగైనా సరే ఆవిడని రక్షించాలా, ఆవిడని ఇచ్చేయాల్సిన దేవుడు ఒక ఆలోచన కలిగి ఉండి చక్కగా ఆ స్త్రీతోటి ఒక సమావేశాన్ని కలిగి ఒక సందర్భాన్ని ఏదో ఒక సందర్భాన్ని తీసుకొచ్చి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆయన ఎలా మాట్లాడాడంటే అమ్మ నాకు దాహమునకు నీళ్ళు ఏమని చెప్పి మాట్లాడారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడికి ఈ భూమి ఆకాశంలో సముద్రమును నిత్య జీవం ఓట్ల గల అటువంటి సర్వశక్తి గల దేవుడికి ఆయన దాహం ఏముంటుందండి? ఆయన ఒక సందర్భాన్ని కలగజేసుకుని సందర్భంగా చక్కగా ముందు మాట్లాడి ఆ సమావేశాన్ని కలిగి ఆయన ఆ సమావేశం ద్వారా ఆ ఆలోచన సభలో ఆయన మాట్లాడేటప్పుడు తన మనసును మారి దేవుని స్తోత్రం హల్లెలూయా. అయితే ఆవిడ మీకు మాకు సాంగత్యం లేదు, నువ్వు ఎలాగ నన్ను దాహం అడుగుతున్నావు, నేను ఎవరో నీకు తెలిసినట్లయితే నీవే నన్ను దాహానికి ఏమన్నా అడుగుతావమ్మని చెప్పి నీళ్ళేమన్నా అడుగుతావు అన్నప్పుడు అయితే నీ దగ్గర చేరుకునే చేత లేదు కదా, మరి ఎలా ఇస్తామంటే ఆయన చెప్పినప్పుడు ఆ సందర్భంలో ఆయన అయితే నీకు నీళ్ళు ఇవ్వాలంటే నేను ఇవ్వడానికి అన్నప్పుడు నీ భర్తను తీసుకుని రమ్మని చెప్పాడు అన్నమాట. అంటే ఆ రకంగా ఆవిడ పరిస్థితిని ఆయన రహస్యాన్ని కూడా ఆయన చెప్పినప్పుడు ఆవిడ నీకు అయితే మా పేపర్లో మెసేజ్ వచ్చినప్పుడు ఇలాంటి సంగతి చెప్తాడని మాకు తెలుసు అన్నప్పుడు నువ్వు అనుకున్న ఆ మెసేజ్ నేనేం చెప్పాడు. హల్లెలూయా. నిత్య జీవం మాటలు కూడా ఆయన అన్నమాట. ఆ రకంగా ఆ స్త్రీ రక్షణ పొందుకుని ఆమెతో పాటు తన గ్రామం కూడా వెళ్ళి రక్షించున్నారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. చూసారండి, ఈ పాపంలో ఎర్రనవైనను అవి తెప్పుకునే తెల్లని మందుదని ఆవిడ ఎంత పాపాత్మురాలనే సరే ఆవిడతో ఆయన మాట్లాడి ఆ యొక్క పాపం నుండి ఆ యొక్క పరిస్థితి నుండి ఆమెను రక్షించి ఆమెను విమోచించాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అదే రీతిగా ఆ యొక్క సందర్భాన్ని ఆ సమావేశాన్ని కలిగి ఉన్నట్లయితే తన జీవితాన్ని మార్చుకొని తన గ్రామాన్ని ఆవిడ మార్చిందన్న. దేవుని స్తోత్రం హల్లెలూయా. నీకు మెస్సియా అని నేను నమ్ముతున్నాను అన్నారు. చూసారంటే దేవుని స్తోత్రం హల్లెలూయా. అదే రీతిగా మనం దేవుని యొక్క ఆ యొక్క సమావేశాన్ని ఆ ఆలోచన సభలో మన నుండి మనం ఆయన తెలుసుకున్నట్లయితే మనం కూడా మన జీవితాలు మాట్లాడనేసి మనం నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే మోసేతో మాట్లాడిన దేవుడు వెళ్ళిపోలేదు, కానీ మోసేలో ఉండి ఆయనతోటి ఆయన అద్భుతమైన కార్యాలు జరిగించిన దేవుడు
నేడు కూడా మనతో పాటు దేవుని స్తోత్రం హల్లెలూయా. పాత నిబంధనలో అయితే దేవుడు ఆయన యొక్క అవసరాల నిమిత్తము లేకపోతే తన యొక్క అద్భుతాల కార్యాల నిమిత్తము ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారాగా ఆయన వచ్చి వాళ్ళతో ఆ కార్యం చేయించుకుని వెళ్ళిపోయేవాడు. కానీ ఇప్పుడు సపోజ్ సంసోన్ ఉన్నాడండి, సంసోన్ ద్వారాగా ఆ యొక్క ఫిలిష్తీయుల నుండి ఆ ఇశ్రాయేలును రక్షించడానికి ఆ యొక్క సమయం వచ్చినప్పుడు దేవుని శక్తి ఆయనలోకి ఆవరించి ఆ పరిశుద్ధాత్మ శక్తి వచ్చి ఆ కార్యం జరిగించి వెళ్ళిపోయిందన్నమాట. కానీ దేవుడు కృప చూపించి తను చనిపోయి తన యొక్క రక్తాన్ని చిందించిన తర్వాత తను మళ్ళా పరిశుద్ధాత్మ ద్వారాగా పెంతుకోత పండగ దినాన్న ఆయన మళ్ళా దేవుడి యొక్కకి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి పరిశుద్ధాత్మ ద్వారాగా పెంతుకోత దినాన్న ఆ యొక్క అపోస్తుల మీద దిగొచ్చిన దేవుడు ఆ యొక్క కార్యం చూసుకుని వెళ్ళిపోలేదు, కానీ వాళ్ళలోనే ఉన్నాడు అన్నమాట. పరిశుద్ధాత్మ అన్ని 4 విభాగించుకొని ఒక్కొక్కరి మీద వాళ్ళగా వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆ పెంతెకొస్తు దినాన వారు ఆ శక్తిని పొందుకుని ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చిన దేవుడు ఆ కార్యం చూసి వెళ్ళిపోలేదు, కానీ వారితో పాటు ఉండి అనేకమైన అద్భుతాలు ఆచరించడం ద్వారా ఆయన యొక్క శక్తిని రుజువుపరుచుకున్న దేవుడే అన్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆయన నీడ పడితే స్వస్థ పొందుకుంటున్నారు, ఆయన మాట పలికితే స్వస్థత జరుగుతుంది, దెయ్యములు వెళ్ళిపోతున్నాయి. అదే దేవుడు నేడు నిరంతరం జాగ్రత్తగా ఉన్న ఆ దేవుడే నేడు మనతో పాటు ఉండి మనం కూడా ఆయనతో ఆలోచన సభ కలిగి ఉండి మన యొక్క సమస్తాన్ని కల్మసాన్ని తీసుకుని వేసినట్లయితే దేవుడు మనతో పాటు సదాకాలము మన హృదయంలో ఉండి మన హృదయమే దేవుడి ఆలయం అన్నది కాబట్టి ఆ హృదయమే సదాకాలం జీవించడానికి ఆ ఇష్టడే ఉన్నాడు. కాబట్టి ఆయన్ని మనం కలుసుకోవలసి ఉన్నది, ఆయనతో మనం మాట్లాడవలసి ఉన్నది, ఆయన యొక్క పరిశుద్ధాత్మ ఆ శక్తిని మనం పొందుకోవలసి ఉన్నది. కాబట్టి అటు రీతిగా మనం ఆ శక్తిని పొందుకొని మనం జీవించాలని ఈ దేవుని ఆలోచన సభ దేవునితో సమావేశం అనే వర్తమానాలుగా చక్కగా దేవుడు మనతో మాట్లాడిన రీతి పెట్టి దేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ చిన్న మాటలు నేను ముగిస్తాను. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ ప్రార్థన అయ్యారు నాకు ఇచ్చినటువంటి వర్తమానం పేరు ఈ పండుగతో మాట్లాడినప్పుడు ఈ వర్తమాన విషయం దీని యొక్క మూలవాక్యం అయితే సంఖ్యాకాండం 20 అధ్యాయం 6 నుంచి 9 వరకు వచ్చిన మనం చదువుకుందాం. చదివేస్తాను. అప్పుడు మోషే అహరోను సమాజం ఎదుటి నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడింది. అంత యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాడు, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాట్లాడు. అది నీళ్ళిచ్చును, నీవు వారి కొరకు నీళ్ళను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకు త్రాగుటకు యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయాను. తర్వాత మోషే అహరోను ఆ బండ ఎదుట సమాజం పోగు చేసి అప్పుడు అతను వారితో మాట్లాడే విషయం ఈ 10వ వచ్చిన తర్వాత మాట్లాడు. అయితే ఈ వర్తమాన విషయంలో మన ప్రవక్త గారు చెప్పిన విషయాలంటే ఇందులో బండ అనగా దేవుడు చెప్పారు ఈ బండతో మాట్లాడిన విషయం. ఈ బండనగా దేవుడు ఎక్కిస్తే ఆయనతో మాట్లాడినట్టు మన ప్రార్థన ద్వారా మనం ఆయన కలుసుకోవాలి. అయితే మనకున్న విషయాలు మనకున్న సమస్యలు ఏ విషయాలైనా కదా మనం ప్రార్థించి దేవుడి సన్నిధిలో మనం మొదలుపెట్టినప్పుడు దేవుడు మనకు ప్రతి అవసరత అక్కడ ఆయన తీర్చి మనల్ని ఆయన బిడ్డలుగా మనల్ని ఈ లోపల సాక్షిగా మనం నిలబెడుతున్నారు. అయితే ఈ విషయంలో ఈ ఐగుప్తు నుండి ఇజ్రాయెల్ ప్రజల వాళ్ళు వాగ్దానం చేసినప్పుడు తీసుకుని వచ్చినప్పుడు దారి మార్గంలో జరిగిన విషయం ఇది. అంతకుముందు దేవుడు నడిపించినప్పుడు కూడా వారు ఎన్నో విషయాలు ఈ మోసం మీద ఆ ప్రభుత్వ విషయంలో సనగడం వారికి అవి కావాలి ఇవ్వాలన్నప్పుడు కూడా అవి కూడా దేవుడు వారికి సమకూర్చినా కూడా వాళ్ళకి ఇంత నిరుత్సాహం మళ్ళీ మాకు నీరు లేదా
మాకు నీరు ఇవ్వకపోతే మేము ఇక్కడ చావాలి, మేము ఇక్కడ మేము ఐగుప్తులను మేము చనిపోదు కదా అన్నట్టుగా వాళ్ళు సాగినప్పుడు వారు దేవుడితో మొరపెట్టుకున్నప్పుడు మోషే వాళ్ళు దేవుడి సందులో సైకిల్ ఉండగా దేవుడి ప్రత్యక్షమై దేవుడి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మీరు ఆ బండతో మాట్లాడమని చెప్పినప్పుడు మోషే అక్కడికి వెళ్ళి వీరందరూ ఇజ్రాయెల్ ప్రజలందరితో వారి సమక్షంలోనే ప్రార్థించి దేవుడు మాట్లాడమంటారు బండకు. అయితే ప్రార్థన ఆయన బండ దగ్గరికి ఆయన కనొచ్చుకుంటారు. అది 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 దాన్ని పెట్టమనే విషయం, అది తర్వాత విషయం. అయితే మాట్లాడమన్నప్పుడు మనం దేవుడు ఏం చెప్తాడో మనం అదే చేయాలి. మన సొంతంగా మనం ఏం చేయడానికి మనకి అప్పుడు ఆయన బిడ్డలుగా ఆయన చెప్పిన మార్గం ఆయన ఏది చెప్తే అదే మనం చేయాలి. ఆయన దేనికోసం మన అవసరాలు ఉన్నాయో ఆ సన్నిధిలో మనం ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మనం తప్పగా మన ప్రార్థన ఆలకించి మనకి ఎన్నో మన పట్ల కార్యాలు జరిగించారు. ఆయన మనం ఆ విషయంలో ఎంతో దేవుడి పట్ల మనం నమ్మకం ఉంచి దేవుడి వైపు మనం ప్రతి విషయం కూడా మనం చూస్తూ ప్రతి వాగ్దానం దేవుడి నుంచి మనం పొందుకుని ఆ విధంగా మనం దేవుడిని సాగిపోవాలి. మనకట్టు ఈ లోకంలో మన సొంత నిర్ణయాలను చేయకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న ప్రజలు మనం జగత్ పునాది వేయబడుతుంది. పురుగు పిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లైతే రాయబడి ఉంటాయో వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని తగిన కాలంలో దేవుడి సన్నిధి పిలుచుకుని మన గొప్ప రక్షణ ఇచ్చి తన వధువుగా తన ప్రవక్తకు ఈ కాల ప్రవక్తకు ఇచ్చిన అనేకమైన వర్తమానం ద్వారా దేవుడే ఏర్పాటు చేసుకున్న దైవజనుల ద్వారా ఆ వర్తమానం ద్వారా ఎన్నో విషయాలు దైవజనుల ద్వారా మనం బోధింపబడుతూ దేవుడిని సాక్షాత్తమే మన జీవితాలు ఈ లోకంలో ఉన్నంతకాలం బ్రతుకున్నంతకాలం దేవుడు పిలుపుగా మనం అన్నాళ్ళు కూడా ఆయన చిత్తమే మనం ఈ లోకంలో చదివించాలి తప్ప మన ఆశలు మన ఆలోచనలు అన్నీ కూడా వ్యర్థమైంది. సమస్యలు దేవుడి మీద ఆనుకున్నప్పుడు మనకు కావాల్సింది సమస్య ఆయన సమకూర్చి మనం అనిపిస్తాం. అయితే ఆ రోజు వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు చేసినటువంటి దేవుడు ఏది వీళ్ళు చేసినా వారికి కావాల్సిన సమస్యను వారికి ఏదో మాంసం కావాలి అని ఉన్నప్పుడు పూరీలు కురిపించి వాళ్ళకి మాంసం ఇచ్చింది. అలాగే మొన్న పరలోకంలో తూతుకున్నటువంటి ఆహారం అని చెప్పేసి ప్రతి వర్మాలు చెప్పారు. అటువంటి మన్నాను కురిపించిన వారి ఏదో విషయంలో ఏదో రకంగా వారి సదుపే జరిగింది తప్ప దేవుడు తన పట్ల తన చిత్తం ఏమైందో దేవుడి పట్ల ఆయన వారి పట్ల దేవుడు ఏం చేస్తాడో ఆ యొక్క కార్యాలు వారు మర్చిపోయి వారు ప్రవర్తించుకొని చివరి వరకు అలాగే జరిగింది. అయితే ఇందులో ప్రవక్త గారు అయితే కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. ఇందులో దేవుళ్ళు ఉన్నటువంటి భక్తులు అవి మీకు మొత్తం 5 ఉదాహరణలు ఇచ్చారు. వారు ఎవరంటే 1 హాగరు, 2 ఎబ్రీ పిల్లలు అంటే షడ్రక్ మేషక్ అభిజ్ఞ, అలాగే బావి అందులో స్త్రీ, గుడ్డి భర్తమైన యెహోషువ, ఆమేన్, మార్త, వీరందరూ కూడా దేవుడే మన ప్రవక్త గారికి ఇచ్చినటువంటి ఈ యొక్క వర్తమానంలో కొన్ని ఉదాహరణలుగా కొంతమందిని సాక్ష్యాలుగా ఇందులో వారు పేరు ఉదాహరించి వారు ఏ విధంగా దేవుడితో మాట్లాడారు, ఏ విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. మన ఈ కాల ప్రవక్త గారు ఆగని విషయం అయితే ఆమె అబ్రాహం షారాకు ఈ ఆగని వీరి మధ్య నుండి అబ్బాయి పుట్టిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాటిని గొడవలు జరగడం, ఈమె సపరేట్గా ఈమె ఆగని తనకి ప్రత్యేకించి వేరే చోటు వెళుతున్నప్పుడు ఆ దారిలో తనకి పుట్టిన బిడ్డకు ఇస్మాయిల్కి 4 ఉప్పిపోయాను. తన బిడ్డను ఆమె యొక్క చిన్న బిడ్డ ఇస్మాయిల్ యొక్క 4 ఉప్పిపోయాను. తన బిడ్డను పొద కింద పట్టుకుని పెట్టి కొంత దూరం వెళ్ళి ఆమె ముఖము ఉంచుకుని నేల మీద సాగిపడి ఆ బండతో మాట్లాడాను. కనుక ఆ బండ నీళ్ళు ఇచ్చాను. అక్కడే ఒక నీటి బొగ్గని ఏర్పడాను. బెయర్షెబా
ఆయన ఇప్పటికీ దేవుడే ఉన్నాడు అంటూ రుజువుగా అది నేటి వరకు ఒక నిత్య జ్ఞాపకార్థంగా ఉంది. నీవు ఆ బండతో మాట్లాడగలవు. ఆయన నీకు వాగ్దానం చేసిన దేశంలో నీకేది అవసరమో సమస్తము ఆయన నిత్యంగా నీకు ఇచ్చింది అని మన ప్రవక్త గారి వర్తమానంలో చెప్పారు. ఈ ఆఖర విషయంలో జరిగిన ఈ అద్భుతం ఆమె ప్రార్థించి బిడ్డ విషయం ప్రార్థించింది, సాగిలపడి దేవుడి విషయం ప్రార్థించింది. దేవుడే ఆమె ప్రార్థనలు చేసి ఆ బిడ్డకు ఉన్నటువంటి సమస్యలు పరిస్థితి సంపూర్ణ ఆరోగ్యం ఆ బిడ్డను స్వస్థపరిచారు. అందులో ఉదాహరణగా ఆగమ పెట్టారు. అలాగే హెబ్రీ పిల్లలు దేవునికి యథార్థంగా ఉండాలని కోరుకున్నారు. దేవునికి యథార్థంగా వారు ఉన్నందున అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వారికి జరిమానా విధించారు. మిమ్మల్ని మండుచున్న కొలుగులో పడవేయమని వారు చెప్పారు, అనగా తక్షణమే మరణం. మరి వారిని మండుచున్న కొలుగులోకి తోసివేయబడి పోవచ్చున్నందున వారంతా దేవుని అన్వేషిస్తూ ప్రార్థించారు. వారిని అలాగే మండుచున్న అగ్ని కొలుగులోకి విసిరివేసి వారిని మండుచున్న కొలుగులో దాదాపుగా 4 లేదా 5 గంటలు అక్కడే విడిచిపెట్టారు. రాజు వేదన పడుచు అతడికి వెళ్ళి తలుపులు తెరవండి చెప్పారు. కనుక వారు తలుపులు తెరిచినప్పుడు ఆ ముగ్గురు హెబ్రీ పిల్లలు మండుచున్న అగ్ని కొలుగులో నుండి నన్ను రక్షించగలిగిన ఆ బండతో కూర్చుని మాట్లాడుతూ వారు కనుగొన్నారు. ఆ బండ క్రీస్తు. అప్పుడే ఆ సమస్య బట్టి వారికి ఉన్నటువంటి దేవుడి పట్ల ఉన్నటువంటి నిశ్చయిత బట్టి అన్నటి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి వీరిని వారి మాటకి లోపడుతుంటే దేవుడి మాట కొరకే వీరు విచ్ఛేదం కలిగిన వల్ల వారిని ప్రభుత్వానికి జరిమానా విధించిన కొలుగులో వేసి వారి మరణానికి అర్థంగా అనుకున్న వారి దేవుడి సందులో ప్రార్థించగా దేవుడే వారిని అగ్నిగుండం నుంచి కాపాడి ఆ రాజు ఆశ్చర్యపోయేట్టుగా ముగ్గురు ఉండగా వారు షటర్ కృషిగా ఉండగా 4వ వాడిగా దేవుడే వారి తోడి నడిపించినటువంటి ఈ ఉదాహరణ. అలాగే ఇంకా యెహోషువ కోసం ఉంది. అంటే మీరు కానాను తెలిసి దేవుడు అప్పగించిపోయే ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలని మీరు ఎంతో ప్రయాసపడుతున్నప్పుడు యెహోషువ ఒక రోజు ఇబ్బంది పడింది. దేవుడు అతన్ని సముద్ర మార్గం కూడా నడిపించారు. యోర్దాను నదిని దాటవలసి వచ్చింది. అతను ఈ భూమిని ఎలాగో స్వాధీనపరుచుకుని అతను ఎదుర్కొని ఎట్లా స్వాధీనపరుచుకోబోచున్నాడు. ఒక మధ్యాహ్న వేళ ఎరుకు గోడని ఎలా కూర్చొని యెహోషువ అటు ఇటు నడుస్తూ ఆలోచిస్తూ లేదా ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఒక మనిషి నిలబడి ఉంటాడు చూచాడు. యెహోషువ తన ఖడ్గమును వరలను తీసి ఆయనను ఎదుర్కొన్నట్టే వెళ్ళాడు. ఆ మనిషి కూడా తన ఖడ్గము తీసి యెహోషువను ఎదుర్కొన్నట్టు వచ్చింది. యెహోషువ, నీవు మా పక్షం ఉన్నవాడా లేక శత్రువుల పక్షం ఉన్నవాడా అని అడిగాడు. ఆయన, నేను యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను చెప్పాను. యెహోవా బండతో మాట్లాడగా ఆ ఎరుపు కూడా కూలిపోయాను. మనము బండతో మాట్లాడినంత కాలం అతడు ఒక మార్గం ఆయన ఏర్పరిచాడు. వీరికి వెళ్ళడానికి దాని వీరితో ఇబ్బంది పెడుతున్నప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోవడానికి మనం ముందుకు వెళ్ళాలంటే ఈ యొక్క ఎరుపు గోడలు ఈ ప్రాంతం అడ్డు వచ్చినట్టు వాళ్ళు దేవుడి స్థితిలో ప్రార్థించగా దేవుడే వారిని గోడలు కూర్చొని ఆయనే మార్గం ఏర్పాటు చేస్తున్నారు. ఈ బండ ఏ వ్యక్తి పట్ల పక్షపాతం చూపదు. అది ఏ సమయమైనా కానీ దానిని ఈ బండ లక్ష్యం చేయదు. ఆయన నిరుతను ఒకే రీతిలో ఉన్నాడు. మనం ఇక్కడ ఉన్న వాగ్దాన భూమి చేరు వరకు మనకు కావాల్సినటిని సమకూర్చలేని వాగ్దానం చేసిన ఆ బండ మనతో నిరంతరము ఉంది. మనకి దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. మనమందరినీ ఆయన చిత్త ప్రకారం తగినకరమైన గొప్ప రక్షణ ఇచ్చి దేవుడి సంఖ్య ఆకర్షించుకుని దేవుడు వర్తమానాలు ఇచ్చి మన రాకడికి సిద్ధపరుస్తున్నారు. అటు దేవుడు మనకు వాగ్దానం ఇచ్చింది. మనం నడిపిస్తుండగా మన ఏ విషయాలు కూడా గుర్తు లేకుండా మనకు వచ్చి ఏ సమస్యలైనా మొదటిగా మనం
సాక్షి చెప్పుకుంటాం, అలాగే రైల్లో చెప్పి ప్రార్థించాలనుకుంటాం. ఇది మనకున్నటువంటి క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనం చేయవలసిన క్రమం లేదు. మరి ఈరోజు సాక్షాత్ చెప్పారు, దేవుడే మన పట్ల ఎన్నో మేలు చేస్తున్నారు కనుక మన రాబోయే అవసరాలు కూడా ఆ విషయంలో చెప్పి తదుపరి వారి నుంచి ప్రార్థన చేయమని కోరడం కూడా అదే మన దేవుడు మన క్రమం. ఇది ఈ విధంగానే మనం నడుచుకోవాలి. ఇంతకు మించి మనం దేవుడి కాదని మనం ఏం చేయలేము. లోకం అంతా కూడా ఆశ అంతా మాయ ప్రపంచం ఏ విధంగా కూడా ఎంతో అందంగా ఉంటుంది. ఎన్నెన్నో చూసిన వారందరూ కూడా వారు చూసిన మనకు ఏదో ఉంటాను మనసులో ఏదో బాధ అనిపిస్తుంది. కానీ మనకున్న దారి మనకున్న దేవుడు ఎవరి మీద ఆధారపడ్డాము. అంతకు మించి వారికి అది యోగ్యత వారికి లేదు. వాడు అది కేవలం వాడు నిమిత్త మాత్రం అనుకుంటున్నారు. వారి వల్ల ఏం కాదు. వారు ఆరాధించే దేవుడు వారికి ఏ విధమైనటువంటి ఏమి చేయని పరిస్థితి. అయితే మనమంతా కూడా ఏ విషయం వచ్చినా ఏ సమస్య వచ్చినా దేవుడి పట్ల మనం ఆధారపడి ఆయన వైపు చూస్తూ సమస్తం ఆయన చిత్తానికి మనం ఆయన సందులో ప్రార్థిస్తాం. రైతులు ప్రార్థించాలని కోరుతాం, అలాగే సంఘాన్ని ప్రార్థించాలని కోరుతాం. అలాగే మన ముందు మనం రైతులు చెప్పిన ప్రకారం 9 గంటలకి